విజయ్ దళపతి సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాల్సిందే. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్, క్రేజ్ అలాంటిది. అయితే దళపతి హీరోగా నటించిన జననాయకుడు సినిమా ఈ రోజే విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. విజయ్ రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయన సినీ కెరియర్ లో ఇదే చివరి చిత్రం కావడం విశేషం. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఒకవేళ అనుకున్న సమయానికి విడుదలై ఉంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించేది. అయితే సెన్సార్ పరమైన చిక్కుల వల్ల ఈ చిత్రం ఆగిపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. త్వరలోనే ఈ సమస్యలు తొలగి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా వాయిదా వ్యవహారంపై చిత్ర బృందం హైకోర్టును ఆశ్రయించగా ఈ రోజు కోర్టు తన తీర్పును వెలువరించనుంది. ఈ అనిశ్చితి వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఎగ్జిబిటర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో కొన్ని వారాల ముందే జననాయకుడు బుకింగ్స్ ప్రారంభం కావడంతో టికెట్లు భారీ స్థాయిలో అమ్ముడయ్యాయి. అటు భారతదేశంలో కూడా కొద్ది రోజుల క్రితమే బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే సినిమాకు సెన్సార్ ప్రక్రియ పూర్తి కాకముందే పెద్ద ఎత్తున టికెట్లు విక్రయించడం గమనార్హం. ప్రస్తుతం సినిమా వాయిదా పడటంతో అమ్ముడైన టికెట్లన్నీ రద్దయ్యాయి. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం. ఒక్క ఉత్తర అమెరికాలోనే ఈ సినిమా కేవలం ప్రీ సేల్స్ ద్వారానే $4.2 మిలియన్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో కూడా టికెట్ల విక్రయాలు భారీ ఎత్తున జరిగాయి. సినిమా వాయిదా పడక ముందు వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. చిత్ర నిర్మాణ సంస్థ వాయిదా వార్తను అధికారికంగా ప్రకటించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్ నెట్వర్క్లు ఆ టికెట్లను రద్దు చేసి రీఫండ్ ప్రక్రియను ప్రారంభించాయి. రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని భారీగా థియేటర్లను సిద్ధం చేసిన తరుణంలో సినిమా ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం తీవ్రమైన పరిణామం. టికెట్ల డబ్బును తిరిగి చెల్లించడం వల్ల నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఈ చిత్రానికి మళ్ళీ ఇంత మంచి విడుదల తేదీ దొరుకుతుందా? అప్పట్లో బాక్సాఫీస్ పరిస్థితులు ఎలా ఉంటాయి? అలాగే ప్రేక్షకుల నుంచి ఇప్పుడున్నంత స్పందన అప్పుడు కూడా ఉంటుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.